ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సపోర్టు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పొరపాటున కూడా ఉండదు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆయన ఈ కామెంట్స్ ఓపెన్ చేసి చదివేలా చేస్తా. ఇది నా ప్రామిస్. కామెంట్ సెక్షన్ ఆయన ఓపెన్ చేసి చదువుతారు. కనీసం 1000 మందైనా ఆయనకి సపోర్ట్ చేస్తున్నామో, ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సపోర్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌కి ఉంటుంది, ఉండదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పెను దుమారాన్ని రేకెత్తిస్తోంది, పెను సంచలనంగా కూడా మారింది. ఇటీవల ఢిల్లీలో పవన్ కళ్యాణ్ అలాగే అమిత్ షా మధ్య జరిగినటువంటి భేటీ మీద ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఒక పెద్ద వివాదానికి దారితీసాయని చెప్పుకోవాలి. ఆ వ్యాఖ్యల ఆధారంగా జనసేన వర్గాల నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కేసులు కూడా నమోదవడం మనం చూసాం. ఈ పరిణామాల తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చాలా గట్టిగానే ఆయన వ్యాఖ్యానించారు. అయినా కానీ వివాదం ఎక్కడ కూడా సద్దుమణుగుతున్న పరిస్థితి కనిపించట్లేదు. నాగేశ్వర్ చుట్టూ ఇప్పుడు అరెస్టు ఊహాగానాలు చాలా జోరుగా అయితే జరుగుతున్నాయి. ఆయన లాంటి తటస్థ మేధావి వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తోంది అనేటువంటి విమర్శలు వైసీపీ మీడియా వైపు నుంచి, వైసీపీ సోషల్ మీడియా వైపు నుంచి వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా ఇలాంటి డిఫరెంట్ వేదికల్లో ఈ అంశం మీద జనాల మధ్య కూడా తీవ్రమైన చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో సరికొత్త సెన్సేషన్ ఇది అవ్వచ్చు అంటున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే అంటోంది వైసీపీ. నాగేశ్వర్ అరెస్ట్ కాబోతున్నారనే సమాచారం అందడంతో ఏకంగా కొంతమంది ముఖ్య నాయకుల్ని, పార్టీ కేడర్ని తీసుకుని వెంటనే రంగంలోకి దిగడానికి అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నారంట జగన్. ఒకవేళ ప్రభుత్వం కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేసేటువంటి సాహసానికి ఒడిగడితే అది ప్రజాస్వామ్యం మీద దాడి అనేటువంటి పాయింట్తో రావడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. ఈ అంశాన్ని ప్రజల్లో కూడా చాలా బలంగా తీసుకెళ్ళడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఏకంగా లక్షల మంది కార్యకర్తలతో, మద్దతుదారులతో నిరసనకి సిద్ధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు అనేటువంటి సమాధానం వినిపిస్తుంది. సో స్వయంగా జగనే రోడ్డు మీదకి వచ్చి ఈ విషయంలో నిరసన చేపడితే ఇది ఇక భారీ రాజకీయ అంశంగా మారేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండబోతోంది. ఈ మొత్తం వ్యవహారం చట్టపరమైనటువంటి చర్యల వరకే పరిమితం అవుతుందా, లేక ఇది రాజకీయ హెచ్చరికలతో ఆగిపోతుందా అనే దాని మీద మాత్రం స్పష్టత రావాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ అరెస్టు వరకు ఈ వ్యవహారం వెళ్తే మాత్రం దీన్ని ఒక బలమైన రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని ప్రతిపక్షం క్లియర్ కట్గా ప్లాన్ చేసుకుని పెట్టుకుంది, రెడీగా ఉంది. కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టడానికి, ప్రజా వ్యతిరేకతను కూడగట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని చాలా గట్టిగా వాడుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. తటస్థ మేధావుల మీద ఇలాంటి చర్యలకి పాల్పడడం ప్రభుత్వానికి ఒక ఇబ్బందికర పరిస్థితిగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఈ పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ఏపీ రాజకీయాల్ని ఏ మలుపు తిప్పుతాయి, ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. అందుకే అడుగుతున్నా, ప్రజలు నాగేశ్వర్కి సపోర్ట్గా ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు, అస్సలు సపోర్ట్గా లేరు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి.